హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం గల విశిష్టతలు అద్భుతాలు కలిగిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించుకోవాలని అనుకుంటాం. అలాంటి మహా అద్భుతమైన దేవాలయాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. పూరి జగన్నాథ స్వామి ఆలయం భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఒరిస్సా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మోక్షాన్ని సిద్ధించే పవిత్ర దేవాలయాల్లో పూరి టెంపుల్ ఒకటిగా మన పురాణాల్లో చెప్పబడింది. పూరి జగన్నాథ్ ఆలయంలో అడుగడుగునా ఎన్నో వింతలు, మరెన్నో చిక్కని రహస్యాల కూటమి ఆ దేవాలయం. వాటికి సమాధానం ఇప్పటి వరకు ఏ మోడర్న్ సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అయితే ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వాళ్ళు ఉండరు. ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ఫేమస్. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసి ఉండవచ్చు, కానీ అక్కడ ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అవేంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవ్వక తప్పదు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నేను మీ శ్యామ్లా. వెల్కమ్ టు fact@SAM. పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోని ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షల మంది భక్తులు వస్తారు. ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే కట్టినట్లు వేదాల్లో పేర్కొన్నారు. ఈ ఆలయం ఎప్పటిదో ఎప్పుడు వెలిసిందో ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఫస్ట్ టైం దీన్ని ఇంద్రకుంజనుడు అనే రాజు నిర్మించారని, మరికొందరు దీన్ని 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగాదేవ్ కట్టించారని అంటుంటారు. ఎవరైనా చెప్పుకున్న ఆలయం మాత్రం ప్రాచీనమైనదే. దీని గురించి విష్ణు పురాణాల్లో పేర్కొనడం జరిగింది. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరిని దర్శించుకున్నారట. సైన్స్ కూడా అంతు చక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఇందుకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ టెంపుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే గోడలు, స్తంభాలు అన్ని ప్రత్యేకతతో కూడుకున్నవే. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకు అద్దినట్లు చూపించే గోడలు, స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తాయి. పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి, అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో రెపరెపలాడుతూ కనిపిస్తాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం. ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వం దీనిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు, కానీ ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటింపబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది. పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు, ఎందుకంటే రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది ఇప్పటికీ ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంత చక్కని విషయం. ఈ ఆలయం సముద్రం ఒడ్డునే ఉంది, కానీ ఆలయంలో కూర్చుంటే సముద్రపు ఘోష వినిపించదు. ఆలయం నుండి ఒక్క అడుగు ముందుకు పెట్టిన వెంటనే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. ఇది భక్తులకు ఓ అద్భుతంలా ఉంటుంది. పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి ప్రతిరోజు 2000 మంది నుంచి 20,000 మంది వరకు భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోలేదు. వినడానికి ఎంత అద్భుతంగా ఉంది కదూ. ఈ ప్రసాదాన్ని 7 కొండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కొండ కంటే ముందుగా పై భాగంలో ఉన్న కొండలో ప్రసాదం తయారు కావడం మరింత అద్భుతం. సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుండి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుండి సముద్రం వైపుకు వెళుతుంది. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్ కూడా అంత చిక్కని మిస్టరీ. ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 18 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్కరోజు తప్పిన అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని భక్తులు విశ్వసిస్తారు.
మొత్తంగా ఇది ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. కాబట్టి వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.